నాని వెల్కమ్ టు బిగ్ బాస్ రివ్యూ. నిన్న మీరు చూసిన బిగ్ బాస్ షో చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించుండొచ్చు, కానీ చాలా బాగుంది. నాగమణి గట్ట చేసింది ఏడిపించారు, రావిపూడి రమేష్ గారు, ఇట్లా చాలా విషయాలు దాగున్నాయి. బట్ వీటన్నిటిలో కల్లా మనం కొత్తగా తెలుసుకోవాల్సింది ఏంటి, ఇక్కడ మనం ప్లాన్ చేసినవి ఈ వీడియోలో ఇచ్చే ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఒక్కొక్కరికి ఎంతెంత అమౌంట్ ఇవ్వచ్చు, ఎంతెంత అమౌంట్ బిగ్ బాస్ ఇస్తున్నారు, దీంట్లో హైయెస్ట్ రెమ్యునేషన్ ఎవరికి వస్తుంది, ఎవరికి వచ్చి ఉండొచ్చు, మీరేమనుకుంటున్నారు? మీరు అనుకున్న విషయాన్ని కామెంట్లో మెన్షన్ చేయండి. నేను ఈ వీడియోలో నా గెసెస్ అంటే మార్కెట్లో జరుగుతున్న విషయాలు కానీ ఎంతెంత ఇవ్వచ్చు అనుకుంటున్నారు కానీ అయినా ఈ వీడియోలో మెన్షన్ చేయబోతున్నాను. మీరు చూస్తుంటే మనకి మొత్తం 14 మంది కంటెస్టెంట్ ఉన్నారు. హైయెస్ట్ ఎవరికి ఇస్తారో వాళ్ళు లాస్ట్లో చెప్తారు. ఫస్ట్ పర్సన్ దగ్గరికి వద్దాం. వీళ్ళకి ఏంటంటే వీక్ పేమెంట్స్ ఉంటాయన్నమాట. ఫస్ట్ బిఫోర్ గోయింగ్ టు బిగ్ బాస్ విల్ గివ్ 1 week ఆఫ్ అడ్వాన్స్ టు ఎవ్రీవన్. ఎందుకు ఇస్తారు? ఒక్కొక్క దగ్గర మనీ ఉండకపోవచ్చు అని, కానీ అంటే వాళ్ళ ఫ్యామిలీస్ వీళ్ళకి కాస్ట్యూమ్స్ కొనడానికి కానీ అవి కొనడానికి కానీ ఏదైనా కొనడానికి పంపిస్తూ ఉంటారనమాట. అందుకోసమే 1 week అడ్వాన్స్ ఇస్తారు. అదే 1 week అడ్వాన్స్ ఖచ్చితంగా 1 week ఉంటారు 100%. అందుకోసమే 1 week అడ్వాన్స్ ఇస్తారు. నెక్స్ట్ ఇంకోటి ఏంటి, వీళ్ళకి పేమెంట్స్ కంప్లీట్ అయ్యేంత వరకు ఎంత ఇస్తారు? వీళ్ళకి పేమెంట్స్ ఎప్పుడు ఇస్తారంటే టోటల్గా 80% ఆఫ్ పేమెంట్ ఇచ్చేస్తారు. ఎప్పుడు? ఆఫ్టర్ బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చేసాక 80% ఆఫ్ పేమెంట్ మాత్రమే ఇస్తారనమాట. మిగిలిన 20% ఎప్పుడు ఇస్తారు? ఇది ఇవ్వడానికి 9 months పడుతుంది. ఈ పేమెంట్స్ అన్నీ సెటిల్ చేయడానికి బిగ్ బాస్లో క్యాలిక్యులేషన్స్ ఏంటంటే 80% బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చినప్పుడు, మిగిలిన 20% ఆఫ్టర్ 9 months ఆఫ్ కంప్లీషన్. ఏ రోజైతే బయటకు వస్తారో అక్కడి నుంచి 9 monthsకి టోటల్గా ఇలా పేమెంట్స్ ఇస్తారన్నమాట. ఇప్పుడు మనం తెలుసుకుందాం ఎవరెవరికి ఎంతెంత పేమెంట్ ఇస్తారు అన్నది. నాగమణి కంట ఫస్ట్ పర్సన్. ఈయన స్టోరీ, ఈయన గురించి మీరు బిగ్ బాస్లో మొన్న ఏవీలో చూసే ఉంటారు. యూఎస్కి వెళ్ళాడు వాళ్ళ వైఫ్తో, అంటే సపరేట్ అవ్వలేదు, వచ్చేసారు, వాళ్ళ అమ్మగారు చనిపోయారు, ఇవన్నీ ఉన్నాయి. బట్ ఈయనకి ఇచ్చే పేమెంట్ ఎంత, ఈయనకున్న ఫాలోవర్స్ ఏంటి చూస్తే ఇన్స్టాలో 1.2 lakh ఫాలోవర్స్ ఉన్నారు, కానీ ఈయనకి ఇచ్చే పేమెంట్ 1.2 lakh పర్ వీక్ అనమాట. 1.2 lakh పర్ వీక్ టు నాగమణి కంట. ఈయన యుఎస్లో ఉండి వచ్చారు, వీళ్ళ అమ్మగారు రీసెంట్గా చనిపోయారు. రెండో పర్సన్, సెకండ్ పర్సన్ ఎవరంటే సోనియా ఆకుల. ఈమెకి ఫాలోవర్స్ 1.54 lakhs పర్సన్స్ ఉన్నారు ఇన్స్టాలో. వీళ్ళకి ఇచ్చే పేమెంట్ 1.5 lakh పర్ వీక్. 1,50,000 అక్షరాల 1,50,000 రూపాయలు ఈవిడికి ఇస్తారనమాట పర్ వీక్కి. మూడో పర్సన్ ఎవరో కాదు, మన బెజవాడ బేబక్క. ఆవిడ కామెడీ చేస్తారు, యుఎస్లో షోస్ చేస్తూ ఉంటారు, ఆవిడ యూఎస్కి వెళ్తూ వస్తూ ఉంటారు, ఈవెంట్స్ అని బాగా చేస్తూ ఉంటారు. ఆవిడకి ఇచ్చే పేమెంట్ 1.5 lakhs రూపీస్, అంటే 1,50,000 రూపాయలు ఇస్తారు. ఈవిడికి 1.564 lakh ఫాలోవర్స్ ఉన్నారు ఇన్స్టా. నెక్స్ట్ ఫోర్త్ పర్సన్ నబీల్ అఫ్రీది. ఈయనకి యూట్యూబ్లో 1.6 lakh సబ్స్క్రైబర్స్ ఉన్నారు, ఇన్స్టాలో 4.5 lakh. సో ఈ విధంగా బిగ్ బాస్ ఏం చేస్తాడంటే వీళ్ళకున్న ఫాలోవర్స్ని బట్టి, వీళ్ళకున్న మార్కెట్ డిమాండ్ బట్టి ఈయనకి కొంచెం ఎక్స్ట్రా పేమెంట్ ఇస్తారనమాట. 2 లక్షల రూపాయలు ప్రతి వారానికి. ఎన్ని వారాలు ఉంటే అన్ని 2 లక్షల రూపాయలు వస్తాయి. నెక్స్ట్ ఐదో పర్సన్ శేఖర్ భాష గారు. ఈయనకి పేమెంట్ కొంచెం ఎక్కువే ఉంది, కానీ ఎందుకు వస్తుందంటే ఈయన రీసెంట్గా వచ్చిన ట్రెండింగ్ అయిన విషయం కానీ, రీసెంట్గా వాళ్ళ ఒక పర్సన్ చేత చెప్తూ పట్టించుకోవడం, యూట్యూబ్లో మంచి హవా అవ్వడం, ఇవన్నీ ఉండడం వల్ల ఈయనకి కొంచెం ఫేమ్ ఉండి మార్కెట్లో 2.5 లక్షలు, 2,50,000 రూపాయలు, అక్షరాల 2,50,000 రూపాయలు ప్రతి వారం ఇస్తున్నారనమాట. నెక్స్ట్ ఆరో పర్సన్ కిరాక్ సీత గారు. ఈవిడ యూట్యూబ్ ఛానల్లో పనిచేశారు, అలాగే చిన్న షార్ట్ ఫిల్మ్స్ చేశారు. ఈవిడికి బాగానే ఉన్నారు, 90,000 ఫాలోవర్స్ ఉన్నారు. ఈవిడికి వచ్చేసరికి పేమెంట్ 2 లక్షల రూపాయలు ప్రతి వారానికి. ఏడో పర్సన్ నిఖిల్. ఈయన యాక్టర్. ఈయనకి బాగానే వస్తాయండి, ఈయన యాక్టరు, కొంచెం ఫేమ్ ఉంది, యూట్యూబ్లో బాగుంటుంది కాబట్టి ఈయన ఫేమ్ని ఉపయోగించుకోవడానికి 2.25 lakh రూపీస్ ఇస్తున్నారనమాట. ఇన్స్టాలో ఫాలోవర్లు 1,24,000 మంది ఉన్నారు. నెక్స్ట్ ఆదిత్య ఓం గారు.
ఈయనకి సెకండ్ హైయెస్ట్. మీరు గెస్ చేసా, మీరు మిమ్మల్ని గెస్ చేయమని చెప్పాను కదా, మీ గెస్ ఎవరిదో రైట్ అవుతుందో రాంగ్ అవుతుందో మీ కామెంట్స్లో చూద్దాం. ఆదిత్య ఓం గారు 3 లక్షల రూపాయలు ప్రతి వారానికి. ఈయనకి 7 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు, సారీ 7 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు ఇన్స్టాలో. ఈ మిలియన్ ఫాలోవర్ని మనం చూడలేము, ఎందుకంటే ఫాలోవర్లు ఇన్స్టాలో ఫేక్ కూడా ఉంటారు. వ్యూస్ ఎంత రీచ్ అవుతుంది అన్నది ఇంపార్టెంట్ అనమాట. అందుకోసమే వ్యూస్కి, రీచ్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు ఇన్స్టాలో ఫాలోవర్స్ కన్నా. ఓకే, నెక్స్ట్ అశ్మి గౌడ గారు. ఈవిడికి 2.5 లక్షలు, 2,50,000 రూపాయలు ప్రతి వారానికి ఇస్తారనమాట. ప్రేరణ, ది బ్యూటిఫుల్ గర్ల్, ఎంత అందంగా ఉందో, ఆవిడికి కూడా 2 లక్షల రూపాయలు ఇస్తున్నారు. అభినవీన్, ఈయన 12%. అభయ్ నవీన్, ఈయనకి 2 లక్షల రూపాయలు ఇస్తున్నారు. పృథ్వీరాజ్, మంచి హ్యాండ్సమ్ బాయ్, మంచి స్ట్రాంగ్గా ఉంటాడు, ఈయనకి 1,50,000 రూపాయలు ఇస్తున్నారు. నైనిక, థర్డ్ హైయెస్ట్. ఈవిడి మన ఢీ షోలో చేశారు. ఈవిడికి ఇచ్చే డబ్బుల కోసం, అంటే ఈవిడికి 2.2 లక్షలు అంటే ఎందుకు ఇస్తున్నారంటే యాజ్ అ డాన్సర్గా ఈవిడికి 2 లక్షలు, 2.2 లక్షలు అంటే 2,20,000. అంటే ఇప్పుడు ఈటీవీలో ఉన్న టీఆర్పీని ఇక్కడికి తీసుకోవచ్చు కదా, ఆవిడ ఇక్కడికి వచ్చి పనిచేస్తుందంటే అక్కడ ఉన్న టీఆర్పీ కొంచెం ఇక్కడికి షిఫ్ట్ అవుతుందని అయ్యే ఛాన్స్ ఉండబట్టి యూట్యూబ్ బిగ్ బాస్ టీమ్ క్యాలిక్యులేట్ చేసి 2,20,000 రూపాయల వరకు ఇస్తున్నారు అనమాట. ఈవిడి థర్డ్ హైయెస్ట్. ఫస్ట్ రాబోతుంది ఫైనల్గా విష్ణుప్రియ. ఈవిడికి 4 lakh రూపీస్ పర్ వీక్, హైయెస్ట్ నెంబర్ ఆఫ్ సబ్స్క్రైబర్స్. చాలా కామెడీ షోస్లో చేశారు, చాలా మూవీ రిలీజ్ ఆడియో ఫంక్షన్స్లో చేశారు. ఈవిడి పంచుల మీద పంచులు వేస్తారు. ఈవిడేసే పంచులకి పక్కనోడు సైలెంట్ అవడం, ఆయన వేసినా ఎవరు వేసినా పంచుని ఈవిడ ఇన్స్టెంట్గా తీసుకుంటుంది అనమాట. తీసుకొని ఎక్కువగా రియాక్ట్ అవ్వదు. అదే కదా కామెడియన్స్కి కావాల్సింది. బాగా పనిచేస్తారు, ఎక్కువగా రియాక్ట్ అవ్వరు, పంచుల్ని పండించాలి. ఈ విష్ణుప్రియ కొంచెం ఫేమ్, అందంగా ఉన్నాడు, రీసెంట్గా ఒక మూవీలో కూడా యాక్ట్ చేస్తున్నారు. ఈవిడికి 4 లక్షల రూపాయలు ఇస్తున్నారు. ఇవ్వండి కొత్త విషయాలు, వీళ్ళకి ఇచ్చే పేమెంట్లు ఎంత ఉండొచ్చు అని మీరు అనుకుంటున్నారు. ఇవన్నీ నా అంచనాలు, మార్కెట్లో జరుగుతున్న విషయాలు కూడా మీకు తెలియజేయడానికి వచ్చాను. ఇలా కొత్త విషయాలతో, అంటే మా ఇన్స్టా బిగ్ బాస్ రివ్యూతో పాటు కొత్త విషయాలు కూడా మనం యాడ్ చేసుకుందాం. రివ్యూలో మన ఒపీనియన్ తెలియబరుస్తూ, ఎవరెవరు ఎలా ఉంటారో ఆలోచిస్తూ, చూస్తూ, మనం చేస్తూ ఫైనల్గా ఒక కంక్లూషన్కి వస్తాం. ఇవ్వండి పేమెంట్స్ ఉన్నాయి, ఇంత పేమెంట్స్ ఇస్తున్నారు. సో మీరు పెట్టిన కామెంట్ రైట్ అవుతుందో రాంగ్ అవుతుందో చూద్దాము. సో కైండ్లీ సీ మై వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇలా కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.